కేసీఆర్ ఏమో అక్కడ 10 జిల్లాని 21 మొత్తం 31 జిల్లాలు చేసేసి మొత్తం అభివృద్ధి పరంగా పరుగులు పెడుతుంటే ఇక్కడ చూస్తే అసలు ఏమీ లేకోకుండా ఉద్యోగులనేమో అందరినీ కూడా బదిలీలు చేసేసి అమరావతిలో వాళ్ళకు ఉపాధి కూడా అంటే ఉండడానికి నివాసం కూడా సరి లేకుండా అవస్థలు పడుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కాదండి, ప్రతి ఒక్కడు ఒక రాష్ట్రాన్ని లేనప్పుడు అందరూ త్యాగాలు. మనం తెలంగాణతో పోలిక ఏంటి నాకు తెలియక అడుగుతాను. మన రాష్ట్రం గురించి ఏమీ లేదనే చెప్తున్నాం కదా. అన్ని సదుపాయాలు లేవు అంటే అన్నీ అడ్జస్ట్ కారా? ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడడం లేదా? ఉద్యోగస్తులు కూడా కాస్త కోస్త ఇబ్బందులు ఉంటాయి. అడ్జస్ట్ కావాలి కొన్ని రోజులు. రాష్ట్ర ప్రజలందరూ అడ్జస్ట్ కావడం లేదా? అన్ని వసతులతోనే ఉన్నామా? లేనప్పుడు లేదు, ఇది ఏదో ఒకటి సర్దుబాటు చేసి మన రాష్ట్రం కోసం ఆ మాత్రం త్యాగాలు చేసుకోలేమా? ఇదే విమర్శింపబాటనా? సదుపాయాలు ఉండి పెట్టకపోతే తప్పండి. ఈరోజు సదుపాయాలు ఎక్కడున్నాయో ఎతుకులాడుతూ ఉంది. వీలైనంత వరకు సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం రావాలని, అధికారంలోకి రావాలనే కోరుకుంటుంది. కానీ కష్టపడి ఈరోజు కష్టపడుతున్నాడు. వీ షుడ్ గివ్ హిమ్ హ్యాండ్. ఇప్పుడు చేయడానికి ఏముంది? బురద చల్లుతా కూర్చుంటే, ఇంట్లో కూర్చుంటే నెగిటివ్ అనేది వస్తుంది. కష్టపడేటటువంటి పాజిటివ్నెస్ తీసుకొచ్చాలంటే చాలా కష్టం. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ ఉన్నా. ముఖ్యమంత్రి గారి దానికి ఎందుకు పాజిటివ్నెస్ నేను తెచ్చుకోవడానికి మీరు అన్నట్టు గెలుస్తారా, ధైర్యం ఉందా, అందుకే రాజీనామా చేయలేను మీరు అన్నట్టు ఆ పాజిటివ్నెస్ తెచ్చుకోవడానికి ఒక అభివృద్ధి చేయాలంటే ఎంత కష్టపడుతున్నానో ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ అంత కష్టాన్ని ఇది నాట్ ఈజీ. దానికి ఫండ్స్ తెచ్చుకోవాలి, ప్రజలను మేము మెప్పించాలి, చాలా ఉన్నాయి. మనకేముంది? అపోజిషన్ పార్టీలో కూర్చొని అది చెప్పినావు, ఇది చెప్పినావు, ఇది ఎందుకు చేయలే, ఇది చేయలే అని అనుకుంటూ కూర్చుంటే అభివృద్ధి జరిగేది. ఓటుకు కోట్ల విషయంలో ప్రభుత్వము హైకోర్టు అయితే కేసు మీద కొట్టివేయడానికి కూడా పిటిషన్ వేసింది కదా. అయితే కోర్టు దాన్ని స్వీకరించింది కదా. అసలు ఇక కోర్టులో వాయిదాలో ఉన్నప్పుడు దాన్ని హైకోర్టు తిప్పికొట్టింది దాన్ని, అంటే విచారణకు స్వీకరించింది కదా ఓటుకు కోట్ల విషయంలో. అంటే ఈ విషయంలో ప్రభుత్వం తీరు ఎలా ఉందంటారు? ఒకటండి, కోర్టులో ఏ కేసు ఉన్నా అని ఆ కేసు విషయము తెలిసినా తెలియకున్నా కూడా దాని మీద డిస్కషన్ చేసేదానికి ఎవరికి రైట్ ఉండదు. సో అది కోర్టులో ఉంది. దాని పరిస్థితులు ఏమిటో, స్థితిగతులు ఏమిటో నాకు తెలిసి తెలియక నేను ఒకటి మాట్లాడితే అది జ్యుడిషియల్ ఇదవుతుంది. సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. నో. మరో విషయం ఏమంటే, మీరు తెలంగాణలో కడుతున్న దిండి, రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో జగన్మోహన్ రెడ్డి వాదన లేదు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ వైసీపీ వాళ్ళే కాంట్రాక్టులు పొందారనేది మీరు ఒకసారి వాదించారు. రాజకీయ విమర్శలు అంటారా, కేవలం ఆరోపణలు? ఎవరన్నా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి నీళ్లు రావడంలే, ప్రాజెక్టులు కడుతున్నారు, అవి ఇవి చేయడం లేదు, ఇది ఎందుకు చేయలేదు, అది ఎందుకు చేయలేదని మొన్న కర్నూలుగా వచ్చి దీక్ష ఇచ్చాను. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను విజయవాడలో. అయ్యా, నువ్వు ఇక్కడ ఒకరోజు వచ్చి దీక్ష చేసి రెచ్చగొట్టిపోతున్నావు, మరి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో రాష్ట్రంలో అదే ప్రాజెక్టులు కడుతున్నారు. ఆ ప్రాజెక్టులు కడితే ఆంధ్రప్రదేశ్ నువ్వు దీక్ష చేస్తున్నటువంటి జిల్లాకే అన్యాయం జరుగుతుంది. అక్కడ ప్రాజెక్టులు కడుతున్నది సబ్ కాంట్రాక్టర్లు ఎవరు చేస్తూ ఉండేది అంత మొత్తం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్పి కూడా ఇట్లా చూపించి దీని మీద ఎవరన్నా కామెంట్ చేస్తే నేను ప్రూఫ్తో సహా మీడియాకు వస్తాను అని చెప్పిన. ఇంతవరకు ఒక్క నాయకుడు ఆ స్టేట్మెంట్ మీద మాట్లాడలేదు. దాన్ని బట్టి ఏమంటారండి? వైసీపీ వాళ్ళు కాంట్రాక్ట్లు చేస్తారు 100%. నాకు క్లియర్గా తెలుసు. విత్ ప్రూఫ్ చూపిస్తా, మీడియా పాయింట్ తీసుకొని పోయి చూపిస్తాను నేను. మీరు కానీ మీ అనుచరులు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా కాంట్రాక్ట్లు చేయడం లేదంటారా? ఎవరు లేదండి. మా కుటుంబ సభ్యులు మేము ఇంత పెద్ద ఫ్యామిలీ అయినా కానీ ఒక్క పేరు ఎక్కడైనా వినిపించిందో చెప్పండి. మా అన్నగారి పిల్లలు ఉన్నారు, ఎక్కడైనా ఒక చిన్న పేరు పరంగా వచ్చే కాంట్రాక్ట్ వర్క్ విషయాలలో డెవలప్మెంట్ ఆ వర్కులు అన్నీ కూడా ఎట్టుపోతున్నాయంటే మీ అనుచరులకు ఇస్తున్నారా, ఇతరులు ఎవరికైనా ఇస్తున్నారా?
ఎలా సాధ్యమవుతుందండి టెండర్లు ఇస్తున్నప్పుడు? రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవేముంది. ఇప్పుడు 20 సంవత్సరాలు నేను అధికారంలో లేను, 20 సంవత్సరాలు నేను అధికారం లేను. కాంట్రాక్ట్ ఫీల్డ్లో నా మనుషులకు ఎట్లా కాంట్రాక్ట్ నేను ఇప్పించుకోగలుగుతాను అనేది మీకు సాధ్యమైతే ఆ క్వశ్చన్ అడగాలి. అంటే అట్లా మీరు అధికారంలో ఇప్పుడు ఉన్నారు కదా, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవలేదు. ఇప్పుడండి నేను వచ్చి 4 నెలలు 5 నెలలు అయింది, అప్పుడే 20 సంవత్సరాల మొత్తం కాంట్రాక్ట్ ఫీల్డ్ అంతా నాకు కైవసం అయినట్టేనా? అంటే ఇక్కడ మీకు అర్ధబలం ఎక్కువగా ఉంది, భూమా నాగిరెడ్డి గారు. అవును, అంగబలం ఎక్కువ అన్నీ ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టించుకున్నాము. మీరు అన్నట్టు టెండర్లు రావు, మాకు కేసులే వస్తాయి. టెండర్లలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండదంటారా? అలా కాదండి. నేను ఈరోజు చెప్తూ 20 సంవత్సరాల నుంచి నేను అధికారంలో లేను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, make an underline statement. How is it possible to get a tender from the government? And that too, దాని అంటే స్ట్రాంగ్ అవతల పిఆర్పిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలో ఉన్న స్ట్రాంగ్ లీడర్ నిన్న ఫైనాన్షియల్గా నన్ను ఎదగనిస్తారా? మరి ఎట్లా ఆ క్వశ్చన్ మీరు నన్ను అడగగలుగుతారు? మీరు ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉంటేనే ఎన్నికలు అంటే మీకు ఎంత బలం ఉన్నా. ఈ ఇంటర్వ్యూలోనే మీరు అడిగారు డబ్బు కోసం పోయినాము అని, ఈ ఇంటర్వ్యూలోనే మీరు అడుగుతున్నారు ఏమని, మీకు కాంట్రాక్టులు రావా, టెండర్లు రావా అని. 20 సంవత్సరాలు లేనప్పుడు డబ్బులు ఎలా వస్తాయి, కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు? ఒక అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకుడిని ఫైనాన్షియల్గా ఎదిగించే సంస్కృతి నాకు తెలిసి ఇప్పుడుండే రాజకీయాల్లో. 19 ఎన్నికల నాటికి అఖిలప్రియ గారు మరో శోభమలా తయారవుతారని అంటారా? ఎందుకు 2019 నువ్వు చెప్పింది, మీరు చెప్పింది? వైనాట్ 2018? 1 year బిఫోర్ షీల్ బి షాప్. మీరు చెప్పేది ఇప్పుడు 2019లో షీఈస్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ ఎలక్షన్. అప్పటిదాకా వెయిట్ చేస్తే ఆ టాలెంట్ విల్ నాట్ బి గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్. 1 year బిఫోరే ఆమె టాలెంట్ వెళ్ళాలి.